నమస్తే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సహనానికి కూటమి సర్కార్ పరీక్ష పెడుతోంది. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో చితక్కొట్టారు అని, దానికి సంబంధించిన కేసు విచారణలో కూటమి సర్కార్ అవలంబిస్తున్న తీరుపై డిప్యూటీ స్పీకర్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేరు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం తన కేసులో ఎందుకు ఇవ్వడం లేదు అని ఆయన బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రఘురామలో అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతోంది. మొగ్గ దశలోనే ఆయనలోని ఆగ్రహాన్ని కూటమి సర్కార్ చల్లార్చకపోతే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఏమాత్రం వెనుకాడరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టడంతో పాటు సస్పెండ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాళ్లంతా హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. ఇదే రీతిలో తనపై దాడికి పాల్పడిన నాటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై ఎందుకు కేసు పెట్టలేదు, అలాగే ఆయన్ను సస్పెండ్ చేయకపోవడానికి కారణమేంటి అని ఆయనను నిలదీస్తున్నారు. మరి ముఖ్యంగా సునీల్ కుమార్ ముఖ్య అనుచరుడు తులసిబాబుకు తన పార్టీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండగా నిలబడడంపై రఘురామ తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. అయితే కూటమి సర్కార్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చుకుంటే రఘురామ సమస్య అసలు కంటికి కనిపించనంత సూక్ష్మమైనది అని పాలకుల భావన. ఇప్పటికే రఘురామను కొట్టిన కేసులో కొందరిని అరెస్టు చేశాము అని ప్రభుత్వం చెబుతోంది. రఘురామ కోరుకున్నట్టు చేయాలి అంటే కుదరదు అని, సునీల్ కుమార్ విషయంలో ఏం చేయాలో తమకు బాగా తెలుసు అని కూటమి సర్కారు పెద్దలు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. ప్రభుత్వ పెద్దల వాదనను రఘురామ అంగీకరించే పరిస్థితిలో లేరు. తన పంతాన్ని నెగ్గించుకోవడం ఒక్కటే ఆయనకు ముఖ్యం. ముఖ్యంగా ముంబై నటి కాదంబరి కేసును తన కేసుతో పోల్చి వాదిస్తూ ఉండడంతో ప్రభుత్వం కూడా ఎరకాటంలో పడే పరిస్థితి. రానున్న రోజుల్లో రఘురామ కోరుకున్నట్టు కేసులో పురోగతి కనిపిస్తే సరే, లేదు అంటే ప్రభుత్వంపై ఫైర్ కావడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు.